హాయ్ గాయ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ ఓపెనింగ్ గ్యాప్ అప్ తోటి 25,487 ఆల్ టైమ్ హై లెవెల్ దగ్గర ఓపెన్ అయింది. ఓపెనింగ్ నుంచి ఫస్ట్ ఇనిషియల్గా మార్కెట్ అయితే అప్ సైడ్ ర్యాలీ కంటిన్యూ చేసింది. అలా 25,600 మార్క్ని కూడా టచ్ చేసింది. సో ఈరోజు హై అండ్ ఓపెనింగ్ని ఫస్ట్ నోట్ చేసుకుందాం. 25,487 ఇది ఓపెనింగ్ అండ్ అక్కడి నుంచి మార్కెట్ రీచ్ అయిన హై 25,611 వరకు వెళ్ళింది అండ్ లోవర్ సైడ్ 25,376. ఈరోజు ఇంట్రాడేలో 25,376. అయితే లాస్ట్ 4 days మార్కెట్ పర్టికులర్ రేంజ్లో కన్సోలిడేషన్ అయింది కాబట్టి సో మనం నిన్నటి రేంజ్నే ఈరోజు మార్కెట్కి ఎక్స్పెక్ట్ చేసాం. బికాస్ ఈరోజు మార్కెట్ ఎక్స్పైరీ కాబట్టి, నిఫ్టీ 50 వీక్లీ ఎక్స్పైరీ కాబట్టి. అలా చూస్తున్నప్పుడు నిన్నటి హై ఏదైతే ఉందో 25,482 ఆ లెవెల్ని బ్రేక్ చేస్తూ అప్ సైడ్ అవ్వడం వల్ల, మార్కెట్ ఓపెన్ అవ్వడం వల్ల అండ్ అక్కడి నుంచి కొద్దిగా ర్యాలీ అయితే ఫర్దర్గా కంటిన్యూ అయింది. బట్ మార్కెట్ నిన్న ఏదైతే క్లోజింగ్ ఉందో ఆ క్లోజింగ్ ఎగ్జాక్ట్గా ఈరోజు లో రీచ్ చేయడం జరిగింది. నిన్నటి క్లోజింగ్ మనకి ఒక సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తూ ఇక్కడి నుంచి మార్కెట్ మళ్ళీ ఫర్దర్గా అప్ సైడ్ పుష్ చేసి ఫైనల్గా 25,400 అరౌండే ఈరోజు కూడా మార్కెట్ క్లోజ్ అయింది. యాక్చువల్ క్లోజింగ్ వచ్చేసి 25,415. మనకి 25,400 అబోవ్ ఒక్కసారి మాత్రమే క్లోజ్ అయింది, అది కూడా 25,418 దగ్గర. అండ్ ఈరోజు ఇంచుమించు అదే జోన్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. సో ఇప్పుడు ఈ మల్టిపుల్ డేస్ 25,400 లెవెల్ దగ్గర స్ట్రగుల్ చూశాక 25,400ని నేను ఒక బ్యారియర్ లాగా గమనిస్తున్నాను. నెక్స్ట్ మనకి మంత్లీ ఎక్స్పైరీ ఉంది. ఈ మంత్లీ ఎక్స్పైరీకి 25,400 అబోవ్ క్యాండిల్స్ క్లోజ్ అవుతుంటే దెన్ దీన్ని మనం సపోర్ట్లా కన్వర్ట్ చేసుకుంటూ ఇక్కడి నుంచి మార్కెట్ని టాప్ సెట్ చూస్తామనిపిస్తుంది. ఒకసారి క్లియర్గా ఈ మొమెంటం 15 minutes క్యాండిల్లో గమనిద్దాం. ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయిందేమో 25,487 అంటే 25,500 రౌండ్ ఆఫ్ ఫిగర్కి దగ్గరలో ఓపెన్ అయింది. ఒకవేళ మార్కెట్ ఈ 25,450 నుంచి బయటికి వచ్చేస్తే 25,550 వరకు ఎక్స్పెక్ట్ చేసాం. బట్ మార్కెట్ అంత రేంజ్ రీచ్ అవ్వకపోవచ్చు అని చెప్పేసి మనం డౌన్ సైడే లిమిట్ చేసుకున్నాం. సో ఇంత పాజిటివ్గా మార్కెట్ ఓపెన్ అవ్వడం వల్ల ఇక్కడ నుంచి ఫర్దర్గా నెక్స్ట్ రౌండ్ ఆఫ్ ఫిగర్ అయినా 25,600 లెవెల్ని కూడా మార్కెట్ టచ్ చేసింది. 25,611 ఇంట్రాడేలో రీచ్ అయిన హై. సో దీన్ని కామన్గా మనం 25,600 అని తీసుకుందాం. వన్స్ ఈ లెవెల్ మార్కెట్ రీచ్ అయ్యాక ఏదైతే హై నిన్న రీచ్ అయిందో ఆ హై, సో 25,487, ఇక్కడ లో చూసుకుంటే 25,480 ఉంది. నిన్న రీచ్ అయిన హై కూడా ఇదే 25,480 అరౌండ్ మార్కెట్ సపోర్ట్ ఇవ్వడానికి ట్రై చేసింది. బట్ ఎప్పుడైతే 11:15 క్యాండిల్లో ఒక స్ట్రాంగ్గా మార్కెట్ డౌన్ సైడ్ పుష్ చేసిందో 25,400 వరకు, అప్పుడు మార్కెట్ ఒక 50 points రేంజ్లోనే కన్సోలిడేట్ అవుతూ క్లోజ్ అయింది. సో బికాస్ అప్పటికే మ్యాక్సిమం మొమెంటం వచ్చేసింది, 25,600 అప్పర్ సైడ్ ఉంది అండ్ ఈ రేంజ్లో 25,400 లెవెల్ని టచ్ చేసింది. ఆల్రెడీ 200 points మార్కెట్ కవర్ చేసింది విత్ ఇన్ ఫస్ట్ హాఫ్లోనే. అందులోనూ ఇది వీక్లీ ఎక్స్పైరీ కాబట్టి అండ్ ఒక అన్ఈవెన్ ఎక్స్పైరీ. జనరల్గా 100 points ఎక్స్పెక్ట్ చేసాం, బట్ 200 points రీచ్ అయింది. ఆ తర్వాత నుంచి మార్కెట్ ఇంకా కన్సోలిడేట్ అవుతూ మార్కెట్ని ఇక్కడి నుంచి డౌన్ సైడ్ పడకుండా అలానే అప్ సైడ్ కూడా ర్యాలీ అవ్వనివ్వకుండా చేశారు బిగ్ ప్లేయర్స్. మనం ప్రీమియం డికేని చూడొచ్చు 25,400 లెవెల్ దగ్గర ఉన్నవి. సో ఇక్కడ మనం చూస్తే 25,467 హై కనిపిస్తుంది అండ్ లోవర్ సైడ్లో కామన్గా 25,380 అరౌండ్ లో కనిపిస్తుంది. అయితే ఇది 100 points రేంజ్ లాగా కనపడుతుంది మనకి. అండ్ ఇక్కడ బాడీస్ పరంగా చూసుకున్నట్లయితే ఏ క్యాండిల్ కూడా 50 points రేంజ్ కన్నా ఎబో రాలేదు. ఓన్లీ ఇక్కడ ఎప్పుడైతే ఫస్ట్ టైం 25,400ని స్కిప్ చేసిందో ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ అయితే ఇక్కడ చూసాం. బట్ ఈ క్యాండిల్ లోపే అన్ని క్యాండిల్స్ యొక్క రేంజెస్ ఉన్నాయి. అంటే 12 నుంచి 330 వరకు మార్కెట్ ఒకటే రేంజ్లో కన్సోలిడేట్ అవుతూ క్లోజ్ అయింది, దట్టు ఈ 100 points రేంజ్లో. అండ్ ఫైనల్ క్లోజింగ్ కూడా లాస్ట్ మూమెంట్ బయింగ్ ప్రెషర్ వల్ల 25,445 చూపిస్తుంది. యాక్చువల్ క్లోజింగ్ వచ్చేసి 25,415. దీన్ని బట్టి దీన్ని మనం రేంజ్ లాగా కన్సిడర్ చేసుకోవచ్చు. రేపు మార్కెట్లో ఈ రేంజ్ నుంచి బ్రేక్అవుట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఒకవేళ ఈ రేంజ్ నుంచి డౌన్ సైడ్ ఒక 15 minutes క్యాండిల్ క్లోజ్ అయింది అంటే ఇక్కడ లోవర్ సైడ్లో చూసుకుంటే 25,380 ఉంది. సో వన్స్ 25,380 బిలో ఒక 15 minutes క్యాండిల్ క్లోజ్ అయితే మనం నెక్స్ట్ సపోర్ట్ 25,300 వరకు ఎక్స్పెక్ట్ చేస్తాం. అలానే ఇక్కడ 25,000
470 ఉంది. సో 25,480 అనుకుందాం. సో ఈ లెవెల్ అబోవ్ క్యాండిల్ 15 మినిట్స్లో క్లోజ్ అయితే ఇక్కడి నుంచి మార్కెట్ని టాప్ లెవెల్లో ఈరోజు ఏదైతే హై రీచ్ అయిందో ఆ హై వరకు రీచ్ చేస్తాం. దీస్ ఆర్ ద 2 కేసెస్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫర్ టుమారో. అందులోనూ ఫ్రైడే కాబట్టి ప్రీమియమ్స్ అన్నీ హెవీగా ఉంటాయి, ఫ్రెష్ కాంట్రాక్ట్స్ బిల్డప్ అవుతున్నాయి కాబట్టి. సో దిస్ ఈస్ అవర్ ప్రిడిక్షన్ విత్ నిఫ్టీ. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు ఇంట్రాడే హై చూస్తే 53,350 ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హై మనకి జూలై 4th రోజు వచ్చింది, అది కూడా 53,357. సో ఈ లెవెల్ మనకి మార్కెట్ ఎక్కడైతే ఓపెన్ అయిందో అదే బ్యాంక్ నిఫ్టీకి హైగా మారింది. అండ్ ఫైనల్గా క్లోజింగ్ కూడా 53,100 అబోవ్ క్లోజ్ అయింది. అండ్ అంతకుముందు వచ్చిన క్యాండిల్ ఇది కూడా 53,000 అబోవ్ క్లోజ్ అయింది. ఓన్లీ దీస్ ఆర్ ద 2 క్యాండిల్స్ 53,000 అబోవ్ క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీలో. అలా చూసుకున్నప్పుడు ఏదైతే హై ఉందో ఇంతకుముందు ఆ హై లెవెల్ దగ్గర మనం ఇప్పుడు డౌన్ సైడ్ ఉన్న రేంజ్ని షిఫ్ట్ చేసుకున్నాం. సో లాంగ్ టర్మ్లో ఇది ఆల్ టైమ్ హై కాబట్టి ఈ లెవెల్ని రెస్పెక్ట్ చేసింది బ్యాంక్ నిఫ్టీ. అలా ఈరోజు ఇంట్రాడే హై చూస్తే 53,353. సో 53,350 అని తీసుకుందాం ఇంట్రాడే హై. అండ్ మనం 52,800 లెవెల్ ఆల్రెడీ డ్రా చేసుకున్నాం లాంగ్ బ్యాక్ చూసుకొని. సో ఏది మనకి ఇంపార్టెంట్ లెవెలా అనేది మనం డ్రా చేసుకున్నాం. అండ్ నిన్న మాట్లాడుకున్నది కూడా ఈ 52,800 అబోవ్ ఉన్నట్లయితే ఇదే ఒక సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది, బిలో ఉన్నట్లయితే ఒక కన్సోలిడేషన్ చూస్తాం అనుకున్నాం. సో మనం ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లోనే ఉంది, బట్ కొద్దిగా ఎక్కువగా మూవ్ అయింది. అలానే ఈరోజు ఇంట్రాడేలో చూస్తే 52,847, 52,850 అరౌండ్ కనబడుతుంది. మార్కెట్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ చూద్దాం. మార్కెట్ ఈరోజు ఓపెన్ అయింది 52,930 అరౌండ్. నిన్న రీచ్ అయిన హై 52,950. బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ నిన్న ఏదైతే హై రీచ్ చేసిందో ఆ లెవెల్స్ దగ్గర మార్కెట్ ఓపెన్ అవ్వడం జరిగింది. 52,930 ఓపెనింగ్. అండ్ ఓపెనింగ్ నుంచి బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా వితిన్ ఫస్ట్ 2 క్యాండిల్స్లోనే బిగ్ ర్యాలీ అయితే చూసాయి. బ్యాంక్ నిఫ్టీలో అయితే 400+ పాయింట్స్ ర్యాలీ కనపడుతుంది. అండ్ ఫైనల్గా మార్కెట్ క్లోజింగ్ వచ్చేసి 53,037, 53,037 క్లోజింగ్. ఇక్కడ హై అండ్ లోస్ ప్రకారం రేంజ్ చూసుకున్నట్లయితే కంప్లీట్గా ఒక 500 పాయింట్స్ రేంజ్ క్రియేట్ చేసింది. అండ్ బాడీ వైస్లో రేంజ్ చూసుకున్నప్పుడు ఒక 100 పాయింట్స్ రేంజే కనపడుతుంది. సో రేపటి మార్కెట్లో కూడా ఇదే 500 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ ఉంటుందని నేను గమనిస్తున్నాను. బికాస్ ఆల్ టైమ్ హై లెవెల్స్ దగ్గర ఉంది కాబట్టి కొద్దిగా కన్సోలిడేషన్ అవసరం మార్కెట్కి. అలానే లోయర్ సైడ్ కూడా కరెక్ట్ అవ్వడానికి ఛాన్స్ అయితే కనపడట్లేదు. 52,800 అబోనే ఉంటుందనేది నా ఒపీనియన్. ఒకసారి క్లియర్గా ఈ మొమెంటం అంతా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ చూసుకుంటే మార్కెట్ ఓపెన్ అయింది 52,950 దగ్గర. ఇంకా ఆల్మోస్ట్ మనం ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే 52,800 యాజ్ సపోర్ట్ అని. ఇక్కడ మనం లైన్ డ్రా చేసుకోగలిగితే 52,900 దగ్గర కనిపిస్తుంది. ఈ 52,900 దగ్గరే మార్కెట్ దాని సపోర్ట్ని బెటర్ చేసుకుంది 52,900 దగ్గర. సో ఇది సపోర్ట్గా గమనిస్తూ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లోనే ఈ హైని రీచ్ చేసింది 53,350 వరకు. ఆ తర్వాత మొత్తం క్యాండిల్స్ అన్నీ ఇన్సైడ్ క్యాండిల్సే ఫామ్ చేశాయి. సో ఏ క్యాండిల్లో కూడా ఇంత మూమెంటం రాలేదు. ఓన్లీ ఫస్ట్ క్యాండిల్లోనే మనకి ఈ మూమెంటం కనపడింది. చాలా స్లోగా ఇక్కడ కన్సోలిడేషన్ చూడొచ్చు మార్కెట్లో. సో అలా ఎప్పుడైతే 11:15కి క్యాండిల్ ఈ 53,200 నుంచి ఫాల్ అయిందో అప్పుడు మనకి ప్రతి క్యాండిల్ కూడా 53,000 అరౌండే స్టే చేయడం కనపడుతుంది. సో చాలా ప్రిసైజ్గా ఒక 100 పాయింట్స్ రేంజ్లోనే బ్యాంక్ నిఫ్టీ కన్సోలిడేట్ అయింది. బికాస్ నిన్న వచ్చిన మూమెంటం మామూలు మూమెంటం కాదు, 1 డేలో మనకి 800 పాయింట్స్ రేంజ్ క్రియేట్ చేసింది కాబట్టి దానివల్ల కూడా మార్కెట్ ఈరోజు కన్సోలిడేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది మినిమల్ రేంజ్లో. అది కూడా సెకండ్ హాఫ్లో. ఆల్రెడీ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లోనే మ్యాక్సిమం మూమెంటం చూసాం. ఈ క్యాండిల్ హై అండ్ లోస్ పరంగా రేంజ్ చూసుకున్నట్లయితే 900 and 350, 450 పాయింట్స్ రేంజ్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లోనే ఉంది. 90% ఆఫ్ రేంజ్ ఇక్కడే కనిపిస్తుంది ఫస్ట్ 15 మినిట్స్లో. సో మిగతాదంతా కూడా ఇక్కడంతా ప్రీమియం డీకే అవుతూ ఉంటుంది. ఫైనల్గా మార్కెట్ కొద్దిగా ఈ 53,000 అబోవ్ వచ్చేసి క్లోజ్ అయింది. 53,037 క్లోజింగ్. దీన్ని బట్టి మనం ఎక్స్పెక్ట్ చేసే రేంజ్ సేమ్ రేంజ్ 53,350ని అప్పర్ సైడ్లో ఎక్స్పెక్ట్ చేస్తూ లోవర్ సైడ్ వచ్చేసి 52,800. ఈ 500 పాయింట్స్ రేంజ్నే రేపటి మార్కెట్లో కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో దట్స్ ఆల్ గైస్.
దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. బాయ్ గైస్, సీ యూ టుమారో.